ఓం శాంతి. ఈరోజు భగవద్గీతలోని 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని గురించి మనం తెలుసుకుందాము. కర్మ సన్యాసము అంటే కర్మ చేయకుండా ఉండడం, కర్మని వదిలిపెట్టడము అని మనం అనుకుంటాము. కానీ భగవంతుడు చెప్తున్నాడు, కర్మ సన్యాసం కంటే కర్మయోగి చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా అంటే, కర్మ సన్యాసము అంటే వండుకోవటం, వ్యాపారాలు ఇవన్నీ మానేస్తారు. కానీ కర్మ సన్యాసము అంటే కర్మ యొక్క ఫలాన్ని వదిలిపెట్టడమే కర్మ సన్యాసం అన్నమాట. అందుకనే కర్మ సన్యాసము కంటే కర్మయోగి చాలా గొప్పవాడు అంటున్నారు. పోయిన దాంట్లోనూ కూడా కర్మయోగంలో తెలుసుకున్నాము, కర్మని 2 విధాలుగా మనం చేసుకోవచ్చు అని. స్మృతి మరియు కర్మ రెండింటి ద్వారా మనకి లౌకికము అలౌకికము కూడా కలిసి వస్తుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు కర్మ సన్యాసి అనేవాడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే కర్మ చేయకుండా ఎవరు ఉండరు. ఒకవేళ తినటం మానేయచ్చేమో కానీ గాలి పీల్చటం మానేయలేరు, ఆలోచనలను మానేయలేరు, తర్వాతి కార్యక్రమాలు మానేయలేరు. కాబట్టి ఇవి కూడా కర్మలే. మరి వీటిని జయించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాబట్టి కర్మ సన్యాసి అనేవాడు ఎవ్వరూ కూడా లేరు. అందుకని కర్మయోగం ఎంతో ఉన్నతమైనది అని భగవంతుడు కర్మ సన్యాస యోగంలో చెప్పాడు. కాబట్టి కర్మయోగిగా కండి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. భగవద్గీతని మనము ఈ ఉపాసన గనక చేస్తే, అంటే మనం గనక దాన్ని గనక ఆచరణలోకి గనక తెచ్చుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా చాలా ఒత్తిడితోటి బతుకుతున్నారు. సమస్య ఏదైనా కానీ సమాధానం ఒక భగవద్గీతే. దీన్ని మీరు ఆలోచించినట్లయితే అందరూ ఒత్తిళ్ల నుండి చక్కగా విముక్తి పొందగలరు. కర్మ సన్యాసము అంటే కర్మ చేస్తూ కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఆశించకుండా ఉండటమే కర్మ సన్యాసము అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారు అంటే, చెడు కర్మల్ని వదిలేసేయండి, మంచి కర్మల్ని చేయండి. మంచి కర్మల ద్వారా మంచి ప్రాప్తిని పొందుతారు, చెడు కర్మల ద్వారా చెడు ప్రాప్తిని పొందుతారు. కాబట్టి చెడు కర్మల యొక్క సన్యాసం చెయ్యండి అని చెప్తున్నారు. మీరు కర్మలు అనేటప్పటికీ చేతుల ద్వారా చేసేయే కర్మలు అని అనుకుంటున్నారు. కానీ ఒక్క చేతుల ద్వారా చేసేయే కాదు కర్మలు, మన ఆలోచనలు మాటలు కూడా కర్మలే అవుతాయి. మొట్టమొదట మనం కర్మ చెయ్యాలి అనుకుంటే మొట్టమొదట వచ్చేది సంకల్పం, అంటే ఆలోచన వస్తుంది ఏది చెయ్యాలా అని. తర్వాత అది మాట ద్వారా వస్తుంది, తర్వాత అది కర్మ రూపంలోకి దాలుస్తుంది అన్నమాట. కర్మ రూపంలోకి వచ్చేదాకా మనం ఆలోచించకుండా మనము ఎప్పుడైతే మన ఆలోచన చెడుగా వస్తుందో అక్కడనే మనం గనక ఆపగలిగినట్లయితే మనము చెడు కర్మల నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. చెడు ఆలోచనే రాకుండా చెయ్యాలి అంటే మనకు పాజిటివ్ థింకింగ్ రావాలన్నమాట. చెడు అనుకునేటప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరిని గురించన్నా చెడుగా అనుకోవడమే చెడు అని అనుకుంటారు. కానీ మనల్ని మనం కూడా చెడుగానే అనుకుంటాం. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేను ముందుకు చేయలేకపోతున్నాను, ఇది ఇట్లా జరుగుతుందేమో, అది అట్లా జరుగుతుందేమో, చెడు జరుగుతుందేమోనని ఆలోచిస్తామే. ఇవి కూడా చెడు ఆలోచనలే. ఎందుకంటే అక్కడ నెగటివ్ అనేది ఉన్నది. నేను చెయ్యగలను అని మనం అనుకుంటూ మనం గనక ముందుకు గనక వెళ్ళినట్లయితే, అంటే పాజిటివ్ థింకింగ్ అనుకుంటూ మనం గనక వెళ్ళినట్లయితే మనం మంచి కర్మలు చేయగలుగుతాము. మనం చేసే పనిలో కానీ, మనం చదివే చదువులో కానీ, మన ఇంట్లోని వ్యవహారాల్లో కానీ మనం మంచిగా ఉండగలుగుతాం. చాలామంది వ్యక్తుల మీద కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళింతే, ఇంకా మారరు, వాళ్ళు ఇలాగా అని అనుకుంటారు. అలా కూడా కాదు, వాళ్ళ మీద కూడా మనము శుభభావాన్ని గనక ఉంచగలిగితే, శుభభావనతోటి మనం గనక వాళ్ళ మీద గనక ఉంచగలిగినట్లయితే అది కూడా
ఏమవుతుందంటే మంచిగానే మారుతుంది. కాబట్టి కర్మ సన్యాసం అంటే కాదు, ఇది కర్మయోగిగా కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు అందరూ అంటారు పాజిటివ్ థింకింగ్ అని. పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. నేను చెయ్యగలను అని అనుకుంటే, నేను ఆకాశానికి ఎక్కగలను అనుకుంటే ఎక్కలేదు. మన యొక్క శక్తి తెలియాలి, మన యొక్క యుక్తి కూడా తెలియాలి. ఆ విధంగా కనుక మనం పాజిటివ్ థింకింగ్ కనుక చేయగలిగితే మనము ఉద్ధరింపబడతాము, అనేక మందిని ఉద్ధరింప చేయగలుగుతామన్నమాట. కాబట్టి కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అని భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ భగవద్గీతని ఎలా ఆచరించాలి అనేది ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు తెలియజేస్తున్నారు, చాలా సరళమైన భాషలో. ఓం శాంతి.